రెండు మూడు విషయాలు ఉంటాయి. ఇప్పుడు ఒకటి ఏంటంటే ఈ ప్రయత్నం చేయడమే గొప్ప విజయం. చాలా మందికి అర్థం కావాల్సింది ఏంటంటే ఇప్పుడు నేను ఫస్ట్ మాట్లాడేటప్పుడు గెట్ టుగెదర్ ఏ బిగినింగ్ అంటే ఇంతమందిని ఒక దగ్గరికి పిలిచి ఈ ఈ విధంగా ఒక 2 రోజులు విస్తృతంగా అంటే ఇప్పుడు అందరు ఇవాళ దేశంలో ఉన్న పెట్టుబడిదారులు, టెక్నాలజీతో నడుపుకుంటున్న కంపెనీ, విదేశాలలో ఉన్న పెట్టుబడిదారులు, విదేశీ టెక్ దిగ్గజాలు అందరూ కూడా కలిసి ఒక దగ్గర మాట్లాడుకునే అవకాశం అన్నది ఇవాళ హైదరాబాద్ లో గ్లోబల్ సమ్మిట్ ద్వారా జరుగుతుంది. దీనిలో జరిగేది ఏంటంటే ఇటు వాళ్ళు ప్రభుత్వ ప్రతినిధులతో కూడా చర్చలు జరుపుతారు, రెండోదికి వాళ్ళు కూడా మాట్లాడతారు. అంటే ఏ రంగాలలో ఏ విధంగా పెట్టుబడి పెట్టడానికి అవకాశం ఉంటుంది, ఏమున్నది ఇంకా ఈ కలవడం అనేది బిగ్ అండ్ గుడ్ బిగినింగ్ ఫర్ తెలంగాణ. ఒక పెద్ద ఎత్తున ఒక ఇంతమంది పెట్టుబడిదారులు కానీ, టెక్ దిగ్గజాలు కానీ, ఈ రకరకాల కంపెనీలో ఉన్న సిఇఓలు లేకపోతే వాళ్ళ ఫౌండర్స్, చైర్మన్స్ వాళ్ళందరూ వచ్చి ఒక దగ్గర కలిసి మాట్లాడి తెలంగాణ మీద ఒక డిస్కషన్ లో పాల్గొనడం అనేది ఒక విధంగా ఈ ప్రభుత్వానికి గొప్ప విజయం. ఈ తర్వాత ఈ 2 రోజులు జరిగిన తర్వాత 3వ రోజు నుంచి అంటే 8, రేపు 9, 10 నుంచి వెళ్ళి లక్షల కోట్ల పెట్టుబడి హైదరాబాద్ గురికిరాదు. ఈ జరుగుతున్న డెలిబరేషన్ తర్వాత ఆ పెట్టుబడిదారులు కూడా మళ్ళీ పోతారు. తెలంగాణ రాష్ట్రంలో ఈ గ్లోబల్ సమ్మిట్ జరిగింది, ఈ విధమైన డిస్కషన్ జరిగింది. హైదరాబాద్ లో ఇవి కొన్ని అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు శివరాజ్ యాదవ్ గారు చెప్పారు హైదరాబాద్ ఒక 2-3 విషయాలలో అంటే ఎక్స్టర్నల్ సెక్యూరిటీ థ్రెట్స్ అంటే ఇప్పుడు ఢిల్లీ రాజధానికి కొంత విదేశాల నుంచి ముఖ్యంగా పాకిస్తాన్ ఏదైనా యుద్ధం జరిగితే మిసైల్స్ లేదా డ్రోన్స్ ఎఫెక్ట్ సెక్యూరిటీ అంటే సిటీ మీద, ఢిల్లీ సిటీ మీద ఉంటుందని ఈ మధ్యన మొన్న ఇది పాకిస్తాన్ తోని వారైన తర్వాత మొన్న ఇది మేలో ఇప్పుడు వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ సెక్యూరిటీ రీజన్ లో హైదరాబాద్ ను సెకండ్ సిటీగా పెట్టడానికి ప్రయత్నం. అంటే క్యాపిటల్ హైదరాబాద్ మన ఢిల్లీలో ఉంటది కానీ సెకండ్ అంటే ఏంటంటే ఈటర్నల్ థ్రెట్ అంటే విదేశాల ముప్పు నుంచి వెళ్ళి విదేశాల నుంచి ఏమైనా జరిగితే రక్షణగా హైదరాబాద్ బాగుంటది అనేది ఒకటి అనుకుంటారు. కాబట్టి అంటే ఒక విధంగా సెక్యూరిటీ పరంగా హైదరాబాద్ మంచుకున్నది. తర్వాత ఏంటంటే ఈ తుఫాన్లు కానీ లేకపోతే లేబనామీలు అటువంటివి హైదరాబాద్ లో జరిగేందుకు హైదరాబాద్ నడిగడ్డమైన ఉండేది. అంటే నేచురల్ కలామిటీస్ అంటే ఈ ప్రకృతి వైపరీత్యాలు తక్కువగా జరుగుతాయి. 3 అన్నిటికన్నా హైదరాబాద్ లో ఉన్న గొప్పది ఏంటంటే హైదరాబాద్ లో ఎర్త్క్వేక్స్ అంటే భూకంపాలు రావు. ఎందుకంటే మన దక్కన్ పీఠం కాబట్టి చాలా గట్టి పీఠం. ఎక్కడ ఏ సిటీలలో భూకంపాలు వచ్చినా హైదరాబాద్ రావు. అంటే కొన్ని విధాలుగా చూసుకున్నప్పుడు ఏంటంటే హైదరాబాద్ ప్రకృతి పరంగా కానీ, రక్షణ పరంగా కానీ, మిగతా పరంగా కానీ చాలా మంచి ప్లేస్. తర్వాత హైదరాబాద్ సిటీ ఎట్లున్నది అంటే ఇది మిడిల్ ఆఫ్ ది ఇండియా అంటే భారతదేశంలో ఒక నడి భాగంలో ఉన్నది. ఇది అన్ని ఎయిర్ కనెక్టివిటీ నేషనల్ ఇంటర్నేషనల్ అంటే ఏది మనకు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మన ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దేశాలకు విదేశాలకు వెల్ కనెక్టెడ్. ప్రపంచంలో ఉన్న అన్ని పెద్ద సిటీలకు కూడా హైదరాబాద్ నుంచి డైరెక్ట్ ఫ్లైట్స్ ఉన్నాయి, ఇండియాలో కూడా ఉన్నాయి. అంటే ఒక వెల్ కనెక్టెడ్ ఎయిర్పోర్టు. తర్వాత రైల్వే రూట్స్ కూడా భారతదేశంలో అన్ని ప్రధాన ప్రాంతాలకు పెద్ద ఎత్తున ఉన్నాయి. అట్లాగే రోడ్ మార్గం ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా రేపు పరిశ్రమలు పెట్టాలంటే ఏం కావాలి, పరిశ్రమలు పెట్టాలంటే వాళ్ళు 5-6 విషయాలు చూస్తారు. కనెక్టివిటీ బాగున్నదా అంటే ఎయిర్ కనెక్టివిటీ అంటే ఎయిర్పోర్ట్ బాగున్నదా, వచ్చుకోవడానికి ఈజీగా ఉన్నదా, లేకపోతే అవసరమైతే కార్గో అంటే ఈవెన్ వస్తువులు కూడా విమానాలు పోతాయి, ఆ కార్గో ఫెసిలిటీస్ ఏ విధంగా ఉన్నాయి ఇది ఒకటి చూస్తారు. రెండోది ఏంటంటే ఆ దేశంలో అంతర్గతంగా కనెక్టివిటీ బాగున్నదా, మిగతా ప్రాంతాలకు పోవడానికి ఈజీగా ఉన్నదా, ఇవి చూసుకుంటూనే పాటుగా కమ్యూనికేషన్స్ ఏ విధంగా ఉన్నది, ల్యాండ్ ఆర్డర్ ఏ విధంగా ఉన్నది. తర్వాత అన్నిటికన్నా ఎక్కువ ఏంటంటే ఇప్పుడు ఫ్యాక్టరీ ఒకవేళ ఎవరైనా మైక్రోసాఫ్ట్, గూగుల్ లేకపోతే ఇక్కడ టీసీఎస్, టాటా ఏది మన ఇన్ఫోసిస్ లేకపోతే డిఫెన్స్ ఇండస్ట్రీ వాళ్ళు ఎవరో ఫ్యాక్టరీ ఒక కంపెనీ పెట్టదలుచుకున్నారు. వాళ్ళకి ఒక 50 ఎకరాలు కావాలి. 50 ఎకరాలు ఇప్పుడు ఎట్లుంటది అంటే ప్రభుత్వమే 50 ఎకరాలు వాళ్ళకు మేము ఇస్తున్నాం, మీకు అంత డెవలప్ చేసి ఇస్తున్నాం, మీరు రండి పరిశ్రమలు పెట్టండి తొందరగా వచ్చేస్తారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకు ల్యాండ్ ఇస్తే అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే
మీకు మీరు రండి, మేము మీకు భూమి కూడా ఇస్తాం ఫ్రీ ఆఫ్ కాస్ట్. మాకు మీరు ఇక్కడ ఇది కంపెనీ పెట్టండి, ఉత్పత్తి చేయండి, మాకు కూడా ఇక్కడ మీ దాంతో ఉద్యోగాలు వస్తాయి, మాకు కూడా ఆదాయాలు పెరుగుతాయి, లాభం అవుతుంది, కాబట్టి మేము మీకు భూములు ఇస్తాం. పవర్ కూడా మీకు అన్ఇంటరప్టెడ్ గా, అంటే ఎటువంటి ఇది లేకుండా ఇస్తాం. కొన్ని రోజులు అవసరమైతే తక్కువ ధరలలో కూడా ఇస్తాం. మూడవది ఏంటంటే ఈ మీకు ల్యాండ్ ఆర్డర్లో కూడా ఎటువంటి ప్రాబ్లం లేకుండా మీ ఆస్తులకు కానీ, మీ కంపెనీలకు కానీ, మీ పనిచేసే ఉద్యోగస్తులకు కానీ అన్ని విధాలుగా మేము రక్షణ ప్రొవైడ్ చేస్తాము. మీకు వాటర్ ఫెసిలిటీ ఇస్తాము, రోడ్ కనెక్టివిటీ ఫెసిలిటీస్ మీ కంపెనీకి ఇస్తాం. అన్ని విధాలుగా మీకు చేస్తాం. మీరు పెట్టుబడి చెప్తారు, గవర్నమెంట్ చెప్పేది అది. ఇప్పుడు ఈ 2 రోజులు ఇవాళ రేపు చేసే పని అది. మా దగ్గర సఫిషియెంట్ గవర్నమెంట్ ల్యాండ్ ఉన్నది. మీరు పెద్ద ఎత్తున కంపెనీలు పెట్టి ఒకవేళ మీ కంపెనీ వాళ్ళు ఒక 10,000 ఉద్యోగాలు హైదరాబాద్లో వస్తాయంటే మీకు 50 ఎకరాలని ఇస్తాం. ఎందుకంటే 10,000 ఉద్యోగాలు మామూలుగా రాదు. తర్వాత ఆ ఉత్పత్తి వలన ఇక్కడ రాష్ట్రానికి కూడా ఆదాయం పెరుగుతుంది, ట్యాక్సులు పెరుగుతాయి కాబట్టి ఆదాయం పెరుగుతుంది, బిజినెస్లు పెరుగుతాయి. అట్లా ఏమైందంటే ఇది ఒక విధమైన ఒక బూస్టప్. అంటే రకరకాల ఈ కంపెనీస్ రావడంతో ఏంటంటే ఆ కంపెనీస్ తోనే మిగతా కంపెనీస్ కూడా డెవలప్ అవుతాయి. ఉదాహరణకి ఇవాళ రక్షణ రంగం చాలా మంది ఇప్పుడు నోటీసులు లేని ఏంటంటే హైదరాబాద్లో రక్షణ డిఫెన్స్ ఇండస్ట్రీ బాగా డెవలప్ అవుతారు. నేను ఎందుకు అంటే రష్యా వాళ్ళంత ఈజీగా వాళ్ళ పుట్టినతో పెద్ద డెలిగేషన్ వచ్చింది, దాంట్లో డిఫెన్స్ వాళ్ళే క్లియర్ గా, నేను మన ఇంగ్లీష్ మీడియాలో చూసినప్పుడు వాళ్ళ డెలిగేషన్ చీఫ్ లేడీ ఆమె చెప్పింది, మేము హైదరాబాద్ తెలంగాణ, ఆమె శ్రీధర్ బాబుతో కూడా మేము ఐటీ ఇండస్ట్రీ అండ్ ఇండస్ట్రీ మినిస్టర్ అయినాడు, మేము శ్రీధర్ బాబు గారితో కూడా మాట్లాడినామని కూడా చెప్పింది. అంటే టాక్స్ అవుతున్నాయి. అంటే ఒకవేళ ఒక పెద్ద దేశం హైదరాబాద్లో స్టార్టప్స్ అంటే టెక్నాలజీ మీద, డిఫెన్స్ ఇండస్ట్రీ మీద పెట్టుబడి అంటే ఒక విధంగా హైదరాబాద్లో ఒక ఏరియా పెద్ద డెవలప్ అయింది. అందుకోసం ఇవాళ కొన్ని పేర్లు పెడతామంటే